ఉత్తరాదిలో చలి కారణంగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఉత్తరప్రదేశ్లో తాజాగా 13 మంది మరణించడంతో మృతుల సంఖ్య 129కి చేరింది. ఢిల్లీలో మునుపెన్నడూ లేని అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు వాహనాలు, విమానాల రాకపోకలకు ఆటంకంగా మారింది. సాధారణ జనజీవనం స్తంభించింది. ఉత్తర భారతంలో చలి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్లో చలి పంజాకు బలైన వారి సంఖ్య 129కి చేరుకుంది. తాజాగా ఓ పోలీస్ కానిస్టేబుల్ సహా 13 మంది మరణించారు. గోరఖ్పూర్, వారణాసి, అలహాబాద్, కాన్పూర్, లక్నో ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ చలిగుప్పిట వణికిపోతోంది. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీల రికార్డు స్థాయికి పడిపోయాయి. ఈ శీతాకాలంలో ఢిల్లీలో ఇదే అత్యంత తక్కువ ఉష్ణోగ్రతగా అధికారులు ప్రకటించారు. రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు ఉదయం కూడా అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ఢిల్లీ వాసులు చలిమంటల్ని ఆశ్రయిస్తున్నారు. అటు పొగమంచుతో రవాణాకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. కొద్ది రోజుల నుంచి ఉన్నట్లుగానే పలు విమాన సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల ప్రజల్ని చలి వణికిస్తోంది. పొగమంచుతో జనజీవనానికి విఘాతం కలుగుతోంది. మరో 3 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఢిల్లీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాశ్మీర్ చలి తీవ్రత రీత్యా ప్రపంచ ప్రఖ్యాత దాల్ సరస్సు గడ్డగట్టుకుపోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే సరస్సు పరిసరాలు బోసిపోయి కనిపిస్తున్నాయి.